జై ముత్యాలమ్మ తల్లికి. ఇవాళ 5వ రోజు ముత్యాలమ్మవారు దేవస్థానం నుంచి ఇది అవుతుంది. ఈ జోగుబట్ల అనేది అమ్మవారు ఇంటింటికి వెళ్ళి మంచి చెడ్డలు తెలుసుకొని, కష్ట సుఖాలు తెలుసుకొని, అమ్మవారు ఈ జోగుబట్లతో అమ్మవారు వెళ్తుండగా మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఇది మొత్తానికి 23వ జాతర. మంచి చెడ్డ అన్నీ తెలుసుకుంటుంది అమ్మవారు. దుమ్ముగూడెం ఈ అంత చిన్న పెద్ద అందరూ కలిసి అందరూ మన అమ్మవారు అందరూ పాత్రలు కావాలని, అందరూ మంచి అందరూ పిల్ల జల్ల అందరూ పాల్గొవాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ముత్యాలమ్మ తల్లి. నేను ఇక్కడ ఫుడ్ కమిటీ అధ్యక్షుడిని. అమ్మవారి దేవస్థానానికి డైలీ వచ్చే భక్తులు సుమారు 5,000 నుంచి భోజనం చేస్తూ ఉంటారు. నిత్యాన్నదానం జరుగుతూ ఉంది. ఇప్పుడు 6వ రోజు చేరే వరకు 10,000 మంది వరకు పెరిగారు. వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయాలు 11 గంటల నుంచి 3 గంటల వరకు మేము సప్లై చేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు మంచిగా సక్రమంగా సమకూర్చాము. అమ్మవారి దర్శనం మంచిగా చేసుకొని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లాస్ట్ ఈ 3 రోజులు కూడా రోజుకి 20,000 మంది నుంచి 30,000 మంది వరకు భోజనం చేసే అవకాశం ఉంది. అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారు తీర్థప్రసాదాలు పుచ్చుకొని భక్తులందరూ ధన్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నారు.